వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చ విత్ శ్రవంతి. నాట్ జస్ట్ న్యూస్, వి డిస్కస్ ఇట్. ఇది కేవలం వార్తల కోసమే కాదు, మన మనసును తాకే యాత్రల కోసం కూడా. ఒక దేవత భూమిలోకి దిగిపోయిందంటారు. ఆమెకు తాలిబొట్టు వేయరు అంటారు. ప్లేగ్ వ్యాధితో విలవిల్లాడిన హైదరాబాద్ ఊరికి తల్లి రూపంగా వెలిసిన ఓ చరిత్ర ఇదే. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ గుండెల్లో ప్రతిష్ఠితమైన శక్తి. ఇప్పటికీ ప్రతి బోనాల జాతరలో ప్రభుత్వమే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తుంది. ఇది ఊహ కాదు, ఇది తల్లి శక్తిని చరిత్రగా రాసిన నమ్మకం. ఇప్పుడు చూద్దాం అమ్మ రాక నుండి బంగారు బోనాల దాకా ఈ అద్భుత ప్రయాణం. అది 1813వ సంవత్సరం. సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి బాగా వ్యాపించింది. భయంతో జనాలు ఊళ్ళు ఖాళీ చేశారు. దేవుడే కాపాడాలని మొరపెట్టుకున్నారు. అప్పుడు సూరతి అప్పయ్య అనే ఆర్మీ డోలీ బేరర్ ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు అక్కడి మహంకాళి తల్లిని ప్రార్థించాడు. అమ్మ, మా ఊరు ప్రాణాలతో బయటపడితే నీ విగ్రహాన్ని తీసుకొని వస్తాను అని మొక్కాడు. వ్యాధి తగ్గింది. అప్పయ్య మొక్కుబడి తీర్చాడు. 1815 జూలైలో ఉజ్జయిని నుండి తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ఒక చిన్న మందిరంలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి ఈ అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి తల్లి అని పిలుస్తున్నారు. అక్కడ ఉన్న మహాకాళి ఆలయం దేశంలోని అత్యంత శక్తివంతమైన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంటే స్థలం మారిన తల్లి శక్తి అదే, పేరు కూడా అదే. భక్తులు అంటారు, ఒక్కసారి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నప్పుడు విగ్రహం కదిలి భూమిలోకి మెల్లగా దిగిపోయిందంట. ఎంత లాగినా పైకి రాలేదట. చివరికి అక్కడే స్థిరమైంది. అప్పట్నుంచి అమ్మవారి గర్భగుడి భూమిలో 2 అడుగుల లోతులోనే ఉంది. ఇది చరిత్ర కాదు, భక్తుల గుండెల్లో చోటు చేసుకున్న నమ్మకం. ఇక్కడే ఉంటా, నా భక్తుల్ని లోపల నుండి కాపాడతానని అమ్మ చెప్పిన సంకేతం. ఉజ్జయిని తల్లి ఉగ్రంగా ఉంటుంది అంటారు. ఒక్కసారి అమ్మవారి విగ్రహానికి తాలిబొట్టు వేసిన వేళ అది ముక్కలైపోయిందంట. అప్పట్నుంచి భక్తులు ఒక మాట చెబుతారు, ఈ అమ్మకు తాలిబొట్టు గుర్తింపు కాదు, ఆమె శక్తికే అందరూ తలవంచాలి. అందుకే అమ్మవారికి ఈ ఆలయంలో తాలిబొట్టు మంగళసూత్రం వేయరు. ఆలయ పరిరక్షణ, పూజల నిర్వహణ బాధ్యత అప్పయ్య వంశీయులదే. 1964లో కట్టడాన్ని పునర్నిర్మించి కఠిన రాయితో తయారైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఆలయం తెలంగాణ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల 2వ ఆదివారం తెలంగాణ ప్రభుత్వం తరపున జిహెచ్ఎంసీ అధికారులు తల్లికి బంగారు బోనం సమర్పిస్తారు. ఇది సాధారణ బోనం కాదు. తామ్రపు గిన్నె బంగారు అలంకరణతో మహిళా ఉద్యోగి పూజించి తల్లికి సమర్పిస్తారు. ఇది ప్రభుత్వం తరపున భక్తుల మొక్కుబడి. జీవంగా ఉన్న భక్తి చరిత్ర ఇది. ఉజ్జయిని తల్లి మొక్కుబడి తీరిన విశ్వాసం. విగ్రహం భూమిలోకి దిగిన రోజు నుంచి మన భయం అమ్మవారి లోపలికి వెళ్ళిపోయిందన్న నమ్మకం. బంగారు బోనం పెట్టేటప్పుడు మన పాపాలన్నీ అమ్మవారికే అప్పగిస్తామంటాం. కథలా అనిపించింది.